దేవుడవైన ప్రభు, నాకు ఆరోగ్యమును దయచేసి మృత్యువు నుండి నన్ను కాపాడము. అప్పుడు నా శత్రువులు నన్ను జయించితిమని వారు భావింపకుందరు. కీర్తన 13. ఈరోజు బలి పూజనం గురు నిలయం నిర్మాణం కొరకు పని పూర్తి చేసే కృప అనుగ్రహించాలని ఆర్థిక సహాయం కొరకు ఈ బలి పూజనం అర్పిస్తూ ఉన్నాను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును కాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మంగళవారం పునీత అంతోని వారికి అర్పింపబడినటువంటి రోజు. ఈ మంగళవారం రోజున పవిత్ర శ్రీ సభతో కలిసి మనము జరుపుకుంటున్నటువంటి పండుగ పునీత యెరూషలేము నగర సిరిల్ గారు. ఈ పునీతుడు యెరూషలేములోనే జన్మించాడు. క్రీస్తు శకం 340-41 మధ్యలో ఈయన జన్మించాడు. జన్మించిన తర్వాత గురువు కావాలి అనే ఆశ కలిగినటువంటి వ్యక్తి, మంచి విద్యను అభ్యసించి ఒక మంచి గురువుగా ఈ వ్యక్తి మ్యాక్సిమస్ గారి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకొని ఆ పునీతుని దగ్గరనే గురువుగా అభిషేకింపబడ్డాడు. ఆయన పీఠాధిపతి. అభిషేకింపబడిన తర్వాత ఆయన మరణం తర్వాత, మ్యాక్సిమస్ గారి మరణం తర్వాత సిరిల్ గారే యెరూషలేముకి పీఠాధిపతిగా ఎన్నుకోబడ్డారు. ఆయనే ఆ యొక్క బాధ్యతలన్నింటినీ నెరవేరుస్తూ ఉన్నారు. ఒక రోజున ఆయన ఒక దర్శనాన్ని చూశాడు. అదేంటి అని అంటే, ఒక మండుతున్నటువంటి సిలువ ఆకాశంలో చూశాడు. ఆ సిలువ కల్వారి కొండ మీద నుంచి జరిగి ఓలీవు కొండకు వచ్చి ఆగింది. ఆయనకు అర్థం కాలేదు, ఎందుకు ఇట్లా దర్శనం వచ్చింది, సిలువ మండటం, ఆ మండుతున్న సిలువ ఎందుకు కల్వారి కొండ మీద నుంచి జరిగి ఆ ఓలివు కొండకు వచ్చి ఎందుకు ఆగింది అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏమైంది అని అంటే, అక్కడ జూలియస్ అనే ఒక చక్రవర్తి, ఆ యొక్క స్థలాన్ని పాలిస్తున్నటువంటి చక్రవర్తి అప్పటి వరకు మంచిగానే ఉన్నాడు. కానీ సడన్గా ఏమైందో, దబ్బరు దేవుళ్ళకి పూజలు చేయటం, తర్వాత వాళ్ళ కొరకు ఒక పెద్ద గుడిని కట్టిస్తున్నాడు అన్నమాట. ప్రారంభించాడు, చివరి దశకు వచ్చింది, అంత్య దశకు ఆ యొక్క గుడి నిర్మాణం వచ్చింది. అట్లాంటి పరిస్థితుల్లో దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు కాబట్టి అనుకోకుండా ఒక అగ్ని భూకంపం రావడం, ఆ అగ్ని భూకంపం వచ్చినప్పుడు ఆ గుడి అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. అట్లాగే అది ఎవరైతే నిర్మిస్తున్నారో అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. కనుక దీనికి గుర్తుగానే అక్కడ ఆ యొక్క దర్శనాన్ని చూడగలిగాడు మన యొక్క సిరిల్ గారు. కనుక ఈ రోజున ప్రత్యేకముగా మనందరం కూడా ప్రార్థన చేస్తాం. ఆ సిరిల్ గారిలాగా మనము కూడా ధైర్యం కలిగి ప్రభు కొరకు నిలబడే కృప దయచేయాలని మనందరం చదువుతున్నట్లుగా సత్యోపదేశ సంక్షేపం, మన క్యాటకిజం బుక్స్ మనం చూస్తాం.
చిన్న చిన్న ప్రశ్నలు, సమాధానాలు. ఎంతమంది దేవుళ్ళు? ఒకే దేవుడు. ఇట్లా ఏదైతే మనం చదువుతున్నామో అది ప్రారంభించినటువంటి వ్యక్తి సిరిల్ గారు. ప్రారంభం నుంచి ఇది ఈజీగా, సులభంగా అందరికి అర్థమయ్యే రీతిలో అందరూ ఈ తిరుసభ గురించి, చర్చ్ గురించి నేర్చుకోవాలి అని ఇట్లాంటి ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు. అందరూ ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఏర్పాటు చేసిందే ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నదన్నమాట. తర్వాత ఆ రోజుల్లోని ఏరియస్ అనే ఒక వ్యక్తి ఏం చేశాడనంటే, ఆయన కూడా దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డే, కానీ ఒక దబ్బర సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. క్రీస్తు కేవలం మనిషి మాత్రమే, ఆయన ఒక మహాపురుషుడిగా చెప్పొచ్చు కానీ ఆయన దేవుడు కాదు అనే ఒక సిద్ధాంతాన్ని ప్రారంభించి ప్రచారం చేస్తున్నాడు. ఇట్లాంటి ఒక దబ్బర సిద్ధాంతాన్ని కూడా నమ్మినటువంటి బిషప్పులు, గురువులు, చాలామంది ప్రజలు కూడా ఈయన వైపు వెళ్తున్నారు. కానీ దానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వ్యక్తి ఈ యొక్క సిరిల్ గారు. నిలబడి వాళ్ళకి వ్యతిరేకంగా, ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా నిలబడి, లేదు క్రీస్తు మానవుడు, అదే విధముగా దేవుడు కూడా, దైవత్వం మానవత్వం రెండు కలిగినటువంటి వ్యక్తి అని నిలబడినటువంటి వ్యక్తి. అట్లాంటి పరిస్థితుల్లోని ఆ యెరూషలేముని పరిపాలించడానికి ఇంకొక బిషప్ గారు వచ్చారు. ఆయన ఈ ఇంకొక వ్యక్తి చెప్పినటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తి. యేసయ్య కేవలం మానవుడు మాత్రమే అని నమ్మినటువంటి వ్యక్తి యెరూషలేముకి పీఠాధిపతిగా వచ్చి, లేదు నేనే నిజమైన పీఠాధిపతిని, నువ్వు కాదు అని ఆయన యెరూషలేము నగరం నుంచి సిరిల్ గారిని బహిష్కరించాడు. అట్లా బహిష్కరించిన తర్వాత పైనుంచి కొంతమంది విచారణకు రావడం, విచారణకు వచ్చిన తర్వాత విచారణ జరిగింది. దైవం కొరకు నిలబడినటువంటి సిరిల్ గారి సిద్ధాంతమే గట్టి సిద్ధాంతం, నిజమైన సిద్ధాంతం అని విచారణలో తేలింది. మళ్ళీ వచ్చినటువంటి అధికారులు ఈ సిరిల్ గారిని యెరూషలేముకు పీఠాధిపతిగా ఉంచటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లా దేవుని కొరకు ఎంతగానో పాటుపడినటువంటి వ్యక్తి 1800 మధ్యలోని ఈ యొక్క పునీతునికి పునీత పట్టం ఇవ్వటం జరిగింది. తర్వాత తన 71వ ఏట సిరిల్ గారు ప్రశాంతమైనటువంటి మరణాన్ని పొందారు. కనుక ఈ రోజున మనందరి జీవితంలో కూడా సిరిల్ గారిని జ్ఞాపకం చేసుకొని, ఆయన ఎట్లాగైతే అన్ని రకాల సిద్ధాంతాలకి, ప్రభునికి వ్యతిరేకంగా ఉన్న సిద్ధాంతాలకి గట్టిగా నిలబడ్డాడో, దేవుని కొరకు, క్రీస్తు కొరకు నిలబడ్డాడు, మనం కూడా ప్రభు కొరకు నిలబడే కృప మనకు దయచేయాలని బలి పూజలో ప్రార్థిస్తూ ఈ పూజ బలిలో యోగ్యముగా పాల్గొనడానికి మన పాపములను ఒప్పుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, యెరూషలేమీయుడును పీఠాధిపతియునైన పునీత సిరిల్ ద్వారా నీ శ్రీసభను అద్భుత విధముగా నడిపించితివి. రక్షణ పరమ రహస్యములను గురించి లోతైన అవగాహనను శ్రీసభకు దయచేసితివి. ఈ పునీతుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము కూడా నీ కుమారుడు నిజముగా దేవుడు, నిజముగా మనుష్యుడు అను సత్యమును గ్రహించినట్లు కృపచూపము. తద్వారా మేము దైవ జీవనమును సంపూర్ణముగా పొందగలుగుతాముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము. మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము మరియు 16వ వచనం నుంచి 20వ వచనం వరకు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము మరియు 16వ వచనం నుంచి 20వ వచనం వరకు. సోదము పాలకులారా, ప్రభు పలుకులు ఆలింపుడు. గోమర్రా పౌరులారా, మన దేవుని ఉపదేశము వినుడు. మిమ్ము మీరు కడుక్కొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కారములు చేయకుడు. చెడును విడనాడుడు, మంచిని చేపట్టుడు. న్యాయమును జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు. అనాథ శిశువులకు న్యాయము చేయుడు. వితంతువుల పోపు తీసుకొనుడు. మన వివాదములను పరిష్కరించుకుందుము. మీ పాపములు సింధూరము వలె ఎర్రగానున్నను, మంచు వలె తెల్లనగును. కెంపు వలె ఎర్రగా ఉన్నను, ఉన్ని వలె తెల్లనగును. మీరు నాకు విధేయులగుదురేని భూమి మీద నుండి పండు మేలు పదార్థములు భుజింతురు. కానీ నన్ను తిరస్కరించి నా మీద తిరుగుబాటు చేతురేని మీరు కత్తివాత పడేదురు. ప్రభు అయిన నేను పలికిన పలుకిది. ఇది ప్రభుని వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ నీతి మార్గమున నడుచు వారిని నేను రక్షింతును. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెనటలేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుచూనే ఉన్నారు. అయినను మీ కొట్టముల నుండి ఎద్దులు కానీ మీ మందల నుండి మేకపోతులు కానీ నాకు అక్కర్లేదు. అందరూ నీతి మార్గమున నడుచు వారిని నేను రక్షింతును. కానీ దుష్టులతో ప్రభు ఇటు పలుకును. మీరు నా ఆజ్ఞలను వదిలేయనేలా, నా నిబంధనలను గూర్చి మాటలు ఆడనేలా, మీరు నా శిక్షను అనాధారము చేసి నా కట్టడలను పెడచెవిన పెట్టుచున్నారు కదా. అందరూ నీతి మార్గమున నడుచు వారిని నేను రక్షింతును. మీరిటి కార్యములు చేసినను నేను మౌనముగా నుండిని కనుక మీరు నేనును మీ వంటి వాడనే అని యోచించితిరి. కృతజ్ఞతాస్తుతులు అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గమున నడుచు వారిని నేను రక్షింతును. అందరూ నీతి మార్గమున నడుచు వారిని నేను రక్షింతును. సువిశేషములకు ముందు వచనము. మత్తయి 4:17. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ప్రభు మీతో ఉందరుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము అధ్యాయం 23 పవిత్ర వచనములు 1 నుండి 12 వరకు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. ఆ కాలములో యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మోషే ధర్మాసనమున కూర్చొని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపడు. ఏలైనా వారు బోధించినది వారే ఆచరింపరు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మోయు వారికి సాయపడుటకు తమ చిటికిన వ్రేలైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. ధర్మసూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగి అంచులు పొడవి చేసుకుందరు.
విందుల యందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరముల యందు ప్రధాన ఆసనములను కాంక్షింతురు. అంగడి వీధులలో వందనములను అందుకొనుటకు బోధకుడా అని పిలిపించుకొనుటకు వారు తహతహలాడుదురు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు. ఏలైనా మీకు బోధకుడు ఒక్కడే, మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవ్వరిని కానీ తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువులు అని పిలిపించుకొనవలదు. ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తుని సువిశేషము. సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా కరుణతో మమ్ము శుద్ధీకరింపము. తద్వారా మేము ప్రాపంచిక వాంఛల నుండి విముక్తిని పొంది పరలోకపు బహుమతిని అందుకొన అర్హులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చుటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి అందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా, ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి
త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయండి, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమునికి సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములంత పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సీ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభువా, మా గురునిల నిర్మాణము కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉండగా జరగవలసిన ప్రతి పనిని కూడా ఆశీర్వదించి పూర్తి చేసే కృపను అనుగ్రహింపము. ఉత్థానముఖతమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని ఘనత లేక మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపొస్తలులతోను, పునీత అంతోని వారితోను, పునీత యెరూషలేము యొక్క సిరిలు గారితోను, ఆదురుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అప్పటి వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను భరించు ప్రభువా, మాకు
ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభు, నీ అద్భుత కార్యములెల్లా ప్రకటనము చేయుదును. నేను నిన్ను తలంచుకొని పరమానందము చెందుదును. మహోన్నతుడమైన నిన్ను కీర్తనలతో కొనియాడెదను. ప్రార్థించుదం. ఓ ప్రభువా, పవిత్రమైన నీ అర్చనాపీఠం వద్ద మేము భుజించిన దివ్యాహారము నీ మీద మా భక్తిని పెంపొందించునుగాక. మేము నీతో సఖ్యపడుటకు నీ పవిత్ర విందు మాకు దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. శిరములు వచ్చి ఆశీర్వచనము స్వీకరింపము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల మరణ దయతో ఆలకింపము. వారి హృదయములలో నెలకొని అలసత్వమును తొలగింపము. వారికి పాప క్షమను దయచేసి సదా ఆనందించు భాగ్యమును అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మేము దీవించి భద్రముగా కాపాడును కాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో ఉన్నతముగా జీవించండి.